ఎగ్జాంపుల్ పిల్లలు హెల్తీగా తినాలంటే పేరెంట్స్ కూడా హెల్తీగా తినాలి. మార్నింగ్ త్వరగా లేవాలి, పిల్లలు కొంచెం ఏదైనా వర్కౌట్ ఫిజికల్ కావాలంటే పేరెంట్స్ కూడా చేయాలి. అలాగే సోషల్ మీడియా ఫీడ్ ఎనీథింగ్ ఇదేంటంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. వాళ్ళు లీడ్ చేసింది, వాళ్ళు ముందు ఫ్రేయర్ ఉన్నది, వాళ్ళు చెప్పకుండా చేస్తారు. వాళ్ళు ఆబ్వియస్గా 50% చెప్పకుండా చేస్తారు, తర్వాత చెప్పినా కానీ ఈజీగా కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో పేరెంటింగ్ అనేది, ఈ పేరెంటింగ్లో మామూలుగా ఏం చేస్తున్నారంటే ఇంకొక బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మోడర్న్ లైఫ్లో పేరెంటింగ్లో దే ఆర్ ఫర్గెటింగ్ దే ఆర్ పార్ట్నర్స్. వాళ్ళు పార్ట్నరింగ్ అనేది మర్చిపోయి ఈ పేరెంట్లో కూడా ఏమంటే రెండు పక్షాలు అవుతాయి. అంటే ఇప్పుడు అబ్బాయిని ఒకరు ఎంటేసుకురావడం, అబ్బాయిని ఒకరు ఎంటేసుకురావడం, ప్యాంపరింగ్ చేయడం, రెండు గ్రూప్లో విడిపోయి సో దే స్టార్ట్ కైండ్ ఆఫ్ ఇది కూడా ఉంటుంది పేరెంటింగ్, విచ్ ఈస్ నాట్ హెల్తీ సైడ్. ఇప్పుడు మామూలుగా తండ్రులకు ఎప్పుడు అమ్మాయి అంటే ఇష్టము, తల్లులకు ఎప్పుడు అబ్బాయిలు అంటే ఇష్టం. సో ఇక్కడ ఏమవుతుందంటే దే టేక్ ఇట్. ఇప్పుడు పిల్లలు తప్పు చేసినా దే డిఫెండ్ ఇట్ బ్లైండ్లీ. అండ్ ఎదుటి వాళ్ళది ఏదన్నా ఇప్పుడు మదర్ కరెక్ట్ ఉన్నా అబ్బాయికి నచ్చకుంటే మదర్ అగేన్స్ట్గా తండ్రి వెళ్తాడు, ఫాదర్ వెళ్తాడు. సో ఇక్కడ ఏంటంటే తెలియకుండా ఒక పాలిటిక్స్ అండ్ తర్వాత అన్హెల్తీ అట్మాస్ఫియర్ అనేది వస్తుంది. ఇదేంటంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్, క్లారిటీ ఉండదు పిల్లలకు కూడా. వాళ్ళకు తెలియని వయసు, వాళ్ళని బ్లేమ్ చేయలేం, పిల్లల్ని బ్లేమ్ చేయలేం. ఇక్కడ అవగాహన కాన్షియస్నెస్ అనేది పేరెంట్స్కి ఉండాలి. సో పార్ట్నరింగ్ని అదే పేరెంటింగ్ని మనము ఆ పార్ట్నర్స్ మధ్యలో గొడవ తెచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళేమవుతుంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెరుగుతాయి. పార్ట్నర్స్ అనేది రిలేషన్షిప్ అనేది ఇంటాక్ట్ ఉండాలండి. వాళ్ళ ఇష్యూస్ని పిల్లల వరకు తీసుకురాకూడదు. కొన్ని తేలాల్సినవి అనివార్య కారణాలు కొన్ని బయటపడ్డవి, అది వాళ్ళకి హెల్తీ వేగా రీచ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది పిల్లలు పుట్టాక దే ఇగ్నోర్ దేర్ లైఫ్ పార్ట్నర్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఇంతకుముందు అనుకున్న టాపిక్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి, ఇమోషనల్ డిస్కనెక్ట్ అవ్వడం, గొడవలకి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్ట్నర్స్కి ఏంటంటే ఇంకోటి నేను అప్పుడు చెప్తుంటాను, నా కోచింగ్లో నా క్లయింట్స్కి కానీ ఇంకా వేరే వీడియోస్లో కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే అండి పిల్లలు తర్వాత వస్తారు, మళ్ళీ ముందు పక్కకి జరుగుతారు. చివరి వరకు ఉండేది లైఫ్ పార్ట్నర్స్. ఎందుకంటే పిల్లలు పెంచేటప్పుడు క్లోజ్ ప్రాక్సిమిటీ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. వాళ్ళు చదువులు అయిపోయాక ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు లేకనే దూరంకి వెళ్తారు, పెళ్లి లేక ఇంకా దూరంకి వెళ్తారు. బికాస్ దే వర్క్ ఇన్ డిఫరెంట్, ఒకవేళ కలిసి ఉండట్లేరు, దే ప్రిఫర్ ఇండిపెండెన్స్. సో చాలా కాలము భార్య భర్తలే కలిసి ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఆల్ సీజన్స్, మంచి చెడు, అప్స్ అండ్ డౌన్స్, ఆల్ సీజన్స్లో కలిసి ఉండాల్సింది భార్య భర్తలే. టెంపరీ ఫేజెస్ కోరము మీరు పర్మనెంట్ డ్యామేజ్ చేసుకోకూడదు. నేను చెప్తాను అదే ఏది పార్ట్నర్స్కి, భార్య భర్తలకి పార్ట్నరింగ్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. దానికంటే ముందు సెల్ఫ్ కేర్ అంటాను నేను. సెల్ఫ్ కేర్, పార్ట్నరింగ్ అండ్ పేరెంటింగ్ ఏది తక్కువ కాదు. పేరెంటింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పార్ట్నరింగ్.